గౌతమి ఏం చేస్తున్నావు? ఈ రోజు నేను బియ్యపిండి చపాతీ చేస్తున్నా. ఇందులో నేనేం చేశానంటే వేడి నీళ్లు మసులుతూ ఉన్నాయి. వేడి నీళ్లు పోసి కొంచెము వేడి నీళ్లు మసలాలండి. మసిలిన తర్వాత నేను వేడి నీళ్ళు మసిలిన తర్వాతనే జీలకర్ర అంతా మసలుడు అయిపోయినాకనే జీలకర్ర, పచ్చికారము, కరేపాకు ఇవన్నీ వేసేసా ఎసట్లోనే. నీళ్ళల్లో వేసిన తర్వాత మసులుతున్నప్పుడు ఇక స్టవ్ కట్టేసి ఇక బియ్యపిండి పోసి కలుపుకోవాలి. హాట్ వాటర్ ఏదైనా కూడా జొన్నలైనా సరే ఏ పిండి అయినా నా దగ్గర ఆ పిండిలు అయిపోయినాయి కాబట్టి ఈ రోజు బియ్యపిండి చపాతీ చేస్తున్నా. మనకి ఉంటే వాటితోనే చేసేదాన్నండి, లేకపోతే ఇట్లా చెయ్యను. బియ్యపిండి ఏమొస్తుందనేసి ఇప్పుడు ఇంకా చూడండి ఎంత బాగా వచ్చాయో, ఎంత ఫ్లఫీగా. దీంట్లోకి నేను సొరకాయ తురుము కర్రీ చేసుకుంటున్నాము. అదిగో దీంట్లోకి సొరకాయ కట్ చేసి పెట్టింది మా ఇంట్లో చెట్టుకి వెళ్ళినాయి. ఇదేంటి కారం, పచ్చికారం నూరింది, ఇది కరివేపాకు. ఇప్పుడు చపాతీ ప్రిపరేషన్ అయిపోయినాక నేను కర్రీ చేస్తానండి. నేను చపాతీ ఈ రోజు కొద్దిగా ఆయిల్ వేసి కాల్చుకుంటున్నా. ఆయిల్ వేసుకోకుండా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఎందుకో ఈ రోజు అలా తినాలనిపించింది కాబట్టి ఇలా వేసుకుంటున్నా. వంటగది చూడండి, మా వంటగది ఇది నేచర్ లో ఇలా ఇవన్నీ ఉంటాయి. ఆ సౌండ్ వినిపించదని వేయలేదండి. కాకుంటే ఇప్పుడు సౌండ్ వస్తుంది. ఓణీళ్ళు పిసికితే ఏంటంటే సాగుతుంది మనకి రొట్టెలాగా. ఇలా ఇలా రొట్టెలాగా సాగిపోతుంటది ఇలాగా వేడి నీళ్ళు పోయటం వల్ల మంచిగా. ఇది మా వంటగది, చిన్ని సింపుల్ అండ్ నేచురల్. సింపుల్ అండ్ మా ఈత చేపలు, మన దర్భ చేపలు, ఇంకొద్దులే అంత రోత ఉంది అక్కడ. ఇవన్నీ ఇది మా చిన్ని గృహం, జైన్ గృహం. మహావీర్ ఏం చేస్తున్నావు? మహావీర్ కుండల్లో నీళ్లు తాగుతున్నాడు. వాళ్ళ నాయన మా రాగి దోశ తెస్తే తింటున్నాడు. ఏం తింటున్నావు మహావీర్? వావ్, మహావీర్ ఇక్కడ రాగి దోశ. మహావీర్ వాటర్ కుండలో నీళ్లు తాగు. మహావీర్ ఏంది తిన్నావా? ఏం తిన్నావు? దోశ, రాయి దోశ. తిని ఏం చేయాలి? ఆకలి తినకూడదా? అరటికాయలు తిన్నాడు, పొద్దున్నే ఫ్రూట్స్ తిన్నాడు. పొద్దున్నే అరటికాయలు తినేసాడుగా. పొద్దున్న అరటికాయలు తిన్నాడు. అందుకనే తిన సగం వదిలిపెట్టినది మహావీర్. నేను తింటాలే ఏమండి, సరిపోయిందిలే వాడికి. రండి. అదేలే. వావ్, రోటీ ఎంతవరకు వచ్చింది? ఏం లేదండి, ఉట్టి బియ్య పిండి ఉన్నా గానీ పేదవాడి రోటీ అండి ఇది. పేదవాడి చపాతి. బియ్య పిండి ఏదైనా గానీ చేసుకోవచ్చు ఇంకా అత్యవసర పరిస్థితులలో. మా ఇంట్లో అన్ని నిండుకున్నాయి. అన్నం తినబుద్ధి కాదు కాబట్టి. అవునండి, అందుకనే ఇంకా బియ్యం పిండితోనే చపాతీ చేస్తున్నా. సొరకాయ తురుము తోటి ఏదో చేసేదాన్ని. థ్యాంక్ యూ. ఉన్న దాంట్లో హ్యాపీగా దేవత చాలు. ఇట్లాంటి ఇలా ఉంటే చాలు, ఇక ఎలాగైనా బతకొచ్చు జీవితం. వావ్, ప్రకృతి. మా వంటగదిలోంచి ప్రకృతి చూడండి. వావ్, అయిపోయినాయా గౌతమి? ఇదిగో మా అరటి సొరకాయ తురుము చేయాలి. మా చెట్టుకే వెళ్ళినాయి. ప్రకృతి మాకు సామాన్లు నిండుకోవచ్చు కానీ ప్రకృతి నిండుకోలే. ఇంకా ప్రకృతి ఎప్పుడు నిరంతరం అనంతత్వాన్ని మాకు ఇస్తూనే ఉంటుంది. అనంతమైన అవకాశాలు, అనంతమైన ఫుడ్ అవన్నీ ఇస్తూనే ఉంటుంది. ఇది అన్యాచురల్ ఫుడ్ అయితే అయినా కూడా పర్లేదు. మేము కర్రీ సొరకాయ తోటి బిర్రగా లాగిచ్చేస్తాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే బనానాలు తినేస్తాం. ఒక చెత్త ఫుడ్ తిన్నా అంటేనే మేము ఒక మంచి ఫుడ్ తింటాం. లేకపోతే అది మనకు అలవాటు అయిపోయింది కదా. ఇగో సొరకాయ సగం ఇక్కడ పెట్టింది, సగం ఏమో సాయంత్రం ఏదో కర్రీ చేయడానికి. ఆ చెత్త ఫుడ్ ఆయన ఇంటనే చేస్తలేండి, బయట ఏం చేయను. ఆగులు, అవి కందులు, అవేమో సద్దలు, అట్లా కొన్ని ఉన్నాయి. ఏవో ఉల్లిగడ్డలు ఒకేసారి డబ్బులు ఉన్నప్పుడు ఒక 5 కేజీలు 10 కేజీలు చేస్తాను, ఎందుకంటే ఎప్పుడు ఉండవు కదా. ఇదిగో మా గ్లాసులు ఇవి మట్టి గ్లాసులు, రాగి గ్లాసులు, ఈ చిప్పలు, ఇవన్నీ ఇలా ఉన్నాయి. ఇలా మా మంచము 2 కుర్చీలను ఎత్తుకుంది చూడండి. మంచం 2 కుర్చీలను ఎత్తుకుంది. మహావీర్ కుర్చీలు ఇవి.
థ్యాంక్ యూ గౌతమి. థ్యాంక్ యూ చెప్పుకునే అంత ఏం చేయలేదండి. నా దేవుడు వరం అందిస్తే నేను ఇన్నే కోరుకున్నాలే. వరం చాలు, వరము ఇదే. ఇంతకు మించిన సంపద అన్ని ఉన్నప్పుడు ఈగలే వస్తాయి, కానీ ఏం లేకుండా వచ్చిన ఈగలే నాకు ఇష్టం. బెల్లం ఉన్నప్పుడు వచ్చి ఈగలు కాకుండా ఏం లేనప్పుడు కూడా చేదున్నప్పుడు వస్తుంది. అంటే ఎప్పుడు వస్తాయి? వేప పండ్లు వచ్చినప్పుడు కూడా వస్తాయి. చేదులో కూడా అవి పాలు పంచుకుంటాయి. వావ్, మహావీర్ ఏమో చేస్తున్నాడు. ఏంటి మహావీర్? కలర్ చేదులోనే ఒక మంచి అనుభవం వస్తుంది నాకు. ఓయ్ అబ్బాయా, నాకు చేదు అనుభవం నుంచే మంచి అనుభవం వస్తుంది. చెడు రావద్దని కోరుకోవద్దు, మంచి రావద్దని కోరుకోవద్దు. ఏదైనా మనం మంచిగా స్వీకరించాలి. మంచి చెడు అని మన మనసుకి లేదండి, మంచి చెడు పక్క పక్కనే ఉంటాయి. దేన్నైనా మంచిగా ఆస్వాదిస్తే ఆ రెండు మనకి మంచిగానే కనిపిస్తుంది. ఒకే లెవెల్ గా కనిపిస్తుంది. ఖచ్చితంగా కష్టం వెనుక సుఖం ఎలా ఉంటుందో అతీతంలోకి వెళ్తే కష్టాలన్నీ మనుషులకే కదా, జంతువులకు ఉంటాయా అంటారు. కానీ ఒక డైలాగ్ కాదు, ఉన్న చెప్తా, మర్చిపోయా. కష్టాలన్నీ మనుషులకే వస్తాయి కదా అని అనుకుంటారు కదా. కష్టాలు మనుషులకు ఎందుకు వస్తాయంటే మనం ఆరాట పడుతున్నాం కాబట్టి ఆ కష్టాలు వస్తున్నాయి. జంతువులు ఆరాట పడవు, తిని దొరికింది హాయిగా పడుకుంటాయి వాటికి. అట్లా అనమాట. కష్టాలు మనుషులకు కాక జంతువులకు వస్తాయా అని అంటారు డైలాగ్. కష్టాలు కొని తెచ్చుకుంటున్నాం మనం ఎక్కువగా. ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి, ఏదో అది ఇది అని వాళ్ళతోటి వీళ్ళతోటి పోల్చుకొని అంత మనసుకు బలైపోయి మా చపాతీ గడి పొంగిపోతున్నాం. మనకు ప్రకృతి నన్ను పొగడగాకు, పొంగిపోతుంది అది. లేదు ప్రియా, పొంగుతుంది అది. నిన్ను పొగిడితే అది పొంగుతుందా? నువ్వు చేసిన అది నీలో ఒక తినండి అందరి కోసం ఈ చపాతీలు. చాలు, ప్రతిదీ షేరింగేనండి. ఇన్ని చేశాను కదా, ఎవరన్నా వస్తే ఎవరన్నా ఎక్స్ట్రా చేసి పెట్టుకుంటా అనమాట. లేదు అని చెప్పాను నేను. గౌతమి, అది ఆ షేరింగ్ అనేది బై బర్తే అది అంతే, ఇంకా పుట్టుకొచ్చి వస్తుంది కొంతమందికి. అట్లా నీకు వచ్చింది. అయిపోయిందా గౌతమి? ఎస్, సొరకాయ తురుము కర్రీ చేసుకుంటా ఇక నేను. ఓకే ఓకే, థ్యాంక్ యూ గౌతమి. ఓకే, డన్, బాయ్. మహావీర్, అది అక్కడే వదిలిపెట్టినావు సగము. ఇటు ఆ ప్లేట్ ఇచ్చేయండి నాకు, ఇక్కడ పెట్టేస్తాను. సొరకాయ తురుము వేస్తా నాకు. చాలా ఓకే ఓకే.